గత కొన్ని రోజులుగా పుష్ప 2 మూవీ వాయిదా పడుతోంది. డిసెంబర్ కు షిఫ్ట్ అవుతోంది అని గట్టిగా ప్రచారం జరుగుతోంది. దీనికి కారణం ఎన్టీఆర్ దేవరా ఏప్రిల్ నుంచి ఆగస్టు కి పోస్ట్ పోన్ అవనుందనే వార్తలు రావడమే. కానీ ఇప్పటి వరకు దేవరా వాయిదా గురించి అధికారిక ప్రకటన రాలేదు. అయితే దేవరా వెనక్కి తగ్గినా పుష్పరాజ్ మాత్రం అస్సలు తగ్గేదేలే అంటున్నాడు. ఇప్పటికే ఓసారి రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇచ్చిన మేకర్స్ ఇప్పుడు మరోసారి సాలిడ్ కన్ఫర్మేషన్ ఇచ్చారు. కౌంట్ డౌన్ స్టార్ట్ చేస్తూ పుష్ప 2 ది రూల్ సరిగ్గా మరో 200 రోజుల్లో అంటే ఆగస్టు 15న థియేటర్లలోకి రాబోతున్నట్లుగా సరికొత్త పోస్టర్ ద్వారా వెల్లడించారు. దీంతో పుష్ప 2 రిలీజ్ డేట్ పై ఎలాంటి డౌట్స్ అక్కర్లేదని మరోసారి చెప్పేశారు మేకర్స్. కాబట్టి 200 రోజుల్లో పుష్పగాడి రూలింగ్ మొదలు కానుందని చెప్పాలి. ఖచ్చితంగా భారీ ఓపెనింగ్స్ తో పాటు లాంగ్ రన్ లో 1000 కోట్ల టార్గెట్ గా రాబోతుంది పుష్ప 2. పార్ట్ 1 కి మించి భారీ బడ్జెట్ తో పార్ట్ 2 తెరకెక్కిస్తున్నాడు సుకుమార్. అద్దరిపోయే అవుట్పుట్ కోసం అనుకున్న దానికంటే ఎక్కువ బడ్జెట్ ఖర్చు చేస్తున్నారు. పుష్ప పార్ట్ 1 తో బెస్ట్ యాక్టర్ గా నేషనల్ అవార్డు అందుకుని 69 ఏళ్ల చరిత్ర తిరగరాశాడు అల్లు అర్జున్. అందుకే పుష్ప 2 కోసం మరింత కష్టపడుతున్నాడు. ముఖ్యంగా యాక్షన్ సీక్వెన్స్ పీక్స్ లో ఉంటాయని చిత్ర యూనిట్ వర్గాల సమాచారం. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో ఫాహద్ ఫజిల్, అనసూయ, సునీల్ తదితరులు కీలక పాత్రలు నటిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్న ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు.